నమస్కారం, నా పేరు సుధాకర్. ఈరోజు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లో కాస్ట్ మోడల్ మేకింగ్ కార్యక్రమంలో ఇంటిలో దొరికే వస్తువులతో కెమిస్ట్రీ ఏ విధంగా నేర్చుకోవచ్చు అనే దాని గురించి చిన్న ప్రయోగాలు చేయబోతున్నాం. ఇందుకోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు Pralika from ZPHS Kukatpalli. Varshini from ZPHS Kukatpalli. ఓకే, సో అందరికీ తెలుసు, జనరల్ ఎవరికైనా కరెంట్ వర్క్, ఏదైనా కరెంటు కనెక్షన్స్ ఇవ్వడం కానీ, కరెంట్తో వర్క్ ఉన్నప్పుడు చేసేటప్పుడు చేతులకు గ్లౌస్ వేసుకోవడం కానీ, లేక చెప్పులు వేసుకోవడం కానీ, లేకపోతే ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి దగ్గర ఏదైనా వైర్లు అలాంటివి చూసినప్పుడు మధ్యలో వాటికి మెటల్ ఉంటుంది, దానిపైన ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అది ఎందుకు ఉంటుంది? అదే కాకుండా ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టినప్పుడు వాళ్ళని ఎండు కట్టతో వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు, దానికి వెనకాల ఉన్న సైన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏమున్నది ఈరోజు చూస్తాం మనం. సో ఇందుకోసం మనం ఒక చిన్న యాక్టివిటీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన వస్తువులు ఒక చిన్న వుడ్ పట్టి, బ్యాటరీ బాక్స్ మరియు ఒక 2 బ్యాటరీలు, దీంతోపాటు ఒక వైరు, 2 కాపర్ షీట్లు, ఒక ఎల్ఈడి బల్బు మరియు దాంతోపాటు ఒక 2 చిన్న నెయిల్స్ కావాల్సి వస్తుంది ఈ మెటీరియల్స్తో. సో మొదటగా ఏం చేయాలంటే ఈ కాపర్ షీట్ని తీసుకొని, సో ఈ కాపర్ షీట్కి ఈ విధంగా 2 హోల్స్ పెట్టుకోవాలను. ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ కింద ఉన్న హోల్స్ని ఈ విధంగా వుడ్ పైన పెట్టి ఉంచిన తర్వాత దీనికి ఈ నెయిల్స్ ఉపయోగించి ఈ విధంగా ఫిక్స్ చేయవాలి. సో 2 పక్కల 2 కాపర్ షీట్లు ఫిక్స్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వుడ్కి ఈ కాపర్ షీట్లు అనేది ఫిక్స్ అవుతుంది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వైర్ని తీసుకొని ఈ వైర్కి 3 భాగాలుగా కత్తిరించుకొని వీటికి అన్ని వైపులా ఎడ్జెస్లో ఇన్సులేషన్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దీంతోపాటు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక చిన్న వైర్ తీసుకొని ఈ ఒక కాపర్ షీట్కి, మళ్ళీ ఈ ఎల్ఈడి బల్బ్ యొక్క ఒక టెర్మినల్కి, ఇంకో టెర్మినల్కి ఇంకో వైర్ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక వైర్ తీసుకొని ఈ విధంగా ఇంకో కాపర్ షీట్ ఈ సైడ్ ఉన్న వాటికి ఈ పైన ఉన్న హోల్స్లో ఈ వైర్ని ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, సో దీంతోపాటు సో ఈ విధంగా కట్ చేసుకున్న ఇన్సులేషన్ రిమూవ్ చేసుకున్న తర్వాత సో ఈ ఎల్ఈడి బల్బ్కి కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, అప్పుడు ఈ సైడు ఒక వైర్ ఉంటుంది, ఈ సైడ్ కాపర్ షీట్కి ఒక వైర్తో పాటు ఎల్ఈడి బల్బు, ఇంకో ఎల్ఈడి బల్బు యొక్క ఇంకో టర్మినల్ ఇంకో వైర్ కనెక్షన్ ఇవ్వాలి ఈ విధంగా. తర్వాత ఈ బ్యాటరీ తీసుకోవాలి. బ్యాటరీస్ ఈ విధంగా బ్యాటరీ బాక్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మెటల్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వీటికి ఈ ఒక వైరు ఒక సైడ్ బ్యాటరీ టర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలి. సో అదేవిధంగా ఇంకో సైడ్ బ్యాటరీ టెర్మినల్కి ఇదే విధంగా ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని కనెక్షన్ ఇవ్వాలి ఈ విధంగా. సో ఒక సైడ్ ఏమో కాపర్ షీట్ నుంచి బ్యాటరీ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇంకో సైడ్ కాపర్ షీట్ నుంచి ఎల్ఈడి బల్బ్ నుంచి బ్యాటరీ టెర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. సో దీనిని ఒక రబ్బర్ బ్యాండ్తో ఫిక్స్ చేసుకోవాలి. సో అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ బ్యాటరీ ఉంది, ఎల్ఈడి బల్బ్ అన్నీ ఉన్నాయి, కానీ బల్బ్ ఇక్కడ మండడం లేదు. సో ఈ విధంగా తయారైన యాక్టివిటీ మోడల్లో మనము ఎప్పుడైతే ఈ కాపర్ షీట్లు రెండింటినీ ఒకటికొకటి విధంగా అంటిస్తామో, ఒకటి ఈ విధంగా తగిలినప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది మండుతుంది అనమాట. ఓకే, గ్లో అవుతుంది, బల్బ్ వెలుగుతుంది. సో అదేవిధంగా ఎందుకు వెలుగుతుందంటే ఇక్కడ ఈ రెండింటికి తగలని గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ అంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వట్లేదు, ఓపెన్ సర్క్యూట్ అంటారు. సో ఎప్పుడైతే మనము ఈ విధంగా ఒకటికొకటి అంటించినప్పుడు ఏమవుతుందంటే బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట.
ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఏ వస్తువులతో బల్బు వెలుగుతుంది, ఏ వస్తువులతో బల్బు వెలగలేదని ఒకసారి చూస్తాం. మీకు కొన్ని వస్తువులు ఇస్తాను ఇప్పుడు. ఇది వుడ్, సో సిజరు, దీంతో పాటుగా మనకు ఏమది స్ట్రా పైప్ ఉంది. ఓకేనా, అర్థమైంది. దీంతో పాటు మీకు ఇంకొకటి ఇస్తాను. ఇది ఐడియా ఉంటుంది మీకు. ఏది చూస్తారా ఒకసారి చెప్తారా? లిడ్ సార్. ఏమిది? లిడ్. లిడ్. లెడ్ పెన్సిల్లో ఉంటుంది కదా, అదనమాట. ఓకే, ఇప్పుడు దేంతో బల్బ్ అనేది వెలుగుతుంది అనేది చూడాలన్నమాట. ఒకసారి చూస్తారా? తీసుకోండి. ఈ రెండింటి మధ్య ఈ విధంగా ఉంచినప్పుడు ఏది బల్బ్ గ్లో అవుతుంది, ఏది మండడం లేదు, సో వెలుగుతుంది, ఏది వెలగట్లేదు అని చూడాలన్నమాట. ఓకే, వెలుగుతుందా? లేదు. లేదు. ఓకే, వెలగట్లేదు. సీజర్ పెట్టి చూడండి. వెలుగుతుందా వెలగట్లేదు? ఇప్పుడు వెలుగుతుంది. వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు అదే విధంగా ఈ వస్తువుతో చేయండి. వెలుగుతుందా? వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రా పైప్తో వెలగట్లేదు. వెలగట్లేదు. ఆ ఐస్ క్రీమ్ స్టిక్ వెలగట్లేదు. ఓకే, వెలగట్లేదు. సో ఎందుకు వెలగలేదు అది అంటే, దీన్ని ఏమంటారంటే ఈ వస్తువుని రెండు రకాలుగా మనము విభజించవచ్చు అనమాట. వీటిని ఏదైతే దాని గుండా కరెంట్ను ప్రవహింపచేస్తుందో దాన్ని కండక్టర్స్ అంటారు. అంటే దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రవహింపచేస్తుంది. అదేవిధంగా ఇది తీసుకుంటే ఇదేమిది? వుడ్. సో ఇది దీని గుండా ఎలక్ట్రిసిటీని ప్రవహింపచేయదు అనమాట. దీన్ని ఏమంటాము? ఇన్సులేటర్స్ అంటాం. అదేవిధంగా ఇదేమిది? స్ట్రా పైప్, ప్లాస్టికే కదా. ఇది కండక్టర్, ఇన్సులేటర్. ఇప్పుడు ఇన్సులేటర్ అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా నేను చెప్పిన, ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టినప్పుడు వాళ్ళని పచ్చి కట్టి యూజ్ చేయకూడదు, వాళ్ళని కాపాడడానికి ఎండు కట్టు మాత్రమే యూజ్ చేయాలని చెప్తుంటారు కదా. ఇప్పుడు చూస్తాం, ఇది పచ్చ కడ్డీ. ఇది ఒకసారి ఈ కడ్డీని ఒకసారి దీనికి అంటించి చూడండి, మండుతుందా లేదా? మండట్లేదా? సో లైట్గా అంటించాము, వదిలి. సో లైట్గా మండుతుంది చూడండి. సైడ్ షీట్లుగా రెండు ఈ విధంగా టచ్ చేసినప్పుడు ఏమంటే లైట్ కొద్దిగా వెలుగుతుంది చూడండి. ఈ సైడ్ మీకు చూపిస్తా. నేను ఈ నా హ్యాండ్ చేయితో ఈ విధంగా పట్టుకుంటున్నాను. ఇవి ఇక్కడ చూడండి మీరు. ఓకేనా, కనిపించింది? లైట్గా చేయి తీయేస్తున్నాను. ఓకేనా, లైట్గా వెలుగుతుంది చూడండి. అంటే మన శరీరం ఇప్పుడు కండక్టరా, ఇన్సులేటరా? కండక్టర్ అనమాట. ఎందుకు ఇవి మన శరీరం కావచ్చు, ఈ పచ్చ గడ్డి కావచ్చు, ఇవన్నీ మనకు కండక్టర్గా ఎందుకు పనిచేస్తుంది ఒకసారి చూస్తాము. ఇట్లా ఏముంటుంది అన్నది. ఓకే, అదే ఇప్పుడు నీటితో చేసినప్పుడు ఏమవచ్చు? బల్బ్ గ్లో అవుతుందా లేదా? ఈ కాపర్ షీట్ని రెండింటిని నీటిలో ఉంచినప్పుడు ఇది వెలగచ్చా వెలగకపోవచ్చా? చూస్తామా ఒకసారి? ఓకే, సో ఇందుకోసం నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక చిన్న టీ కప్ తీసుకుంటున్నాను. సో ఇందులో కొద్దిగా వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు చూస్తారా, ఈ రెండు కాపర్ షీట్ని వాటర్లో పెట్టండి. బల్బ్ వెలుగుతుందా లేదో చూడండి. వెలుగుతుందా? వెలుగుతుందా? ఓకే. ఓకే, అదేవిధంగా అందుకే ఎప్పుడైనా మనకు కరెంటు బల్బ్ కరెంట్ కనెక్షన్ ఇవ్వడం ఆ టైంలో మనకు కింద తేమ లేకుండా కూడా చూసుకోవాలంటారు కదా. సో ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, తేమ అంటే ఏమవుతుంది, దాని గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా మండుతుంది కదమ్మా, డిప్ చేయండి. దీనికి నేను ఏం చేస్తానంటే కొద్దిగా సాల్ట్ కలుపుతాను. అప్పుడు ఏమవుతుందో చూస్తాము ఒకసారి. తీసేసేయండి అది. ఇప్పుడు చూడండి అమ్మా, బల్బ్ వెలుగుతుందా లేదా? ఇందాక బాగా వెలిగింది, ఇప్పుడు బాగా వెలుగుతుందా? ఇప్పుడు బాగా వెలుగుతుంది. సో అదే విధంగా నా దగ్గర ఇంకోసారి చూస్తాం. ఇది ఇంకో గ్లాసులో వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏమిది? లెమన్. సో దీంతో ఈ లెమన్ జ్యూస్ని దీంట్లో వేస్తే వెలగచ్చా వెలగపోవచ్చా? లైట్ వెలగచ్చునా? చూస్తాం ఒకసారి. ఓకే, దీనికి చిన్న హోల్ చేస్తాం ఈ విధంగా.
ఇప్పుడు చూడండి అమ్మ. మండుతుందా లేదా? మండకపోవచ్చు. అంటే అన్ని రకాల వాటర్లో పెట్టినప్పుడు బల్బ్ వెలుగుతుందా? వెలుగుతుంది. ఓకే. సో అన్ని రకాల వాటర్లోనూ మనకు వెలగదన్నమాట. కొన్ని డిస్టిల్ వాటర్ అనేది విన్నారు ఎప్పుడైనా? ల్యాబ్లో ఉంటుంది అది. ఓకేనా? ఆ వాటర్లో ఏమవుతుందంటే బల్బ్ అనేది వెలగదన్నమాట. సో దాంట్లో అదే డిస్టిల్ వాటర్లో మనం సాల్ట్ లేకపోతే యాసిడ్ కానీ లేకపోతే వెనిగర్ కానీ లేకపోతే ఈ విధంగా నిమ్మకాయ కానీ ఏదైనా వేసినప్పుడు ఏమవుతుందంటే బల్బ్ అనేది మండుతుంది. సో వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అదే విధంగా నా దగ్గర ఇంకో కెమికల్ ఉంది. ఈ దీంట్లో వాటర్ తీసుకుంటాం ఈ కప్లో. ఓకే. సో ఇది చూసారా ఎప్పుడైనా? ఏం తెలుసా ఇది? ఏ రంగులో ఉంది ఇది? బ్లూ. అంటే దీన్ని ఏమంటారంటే కాపర్ సల్ఫేట్ అంటారు అనమాట. ఓకేనా? దీన్ని వేస్తున్నది దీంట్లో. ఇప్పుడు చూడండి బల్బ్ వెలుగుతుందా లేదా అన్నది. బల్బ్ వెలుగుతుందా? ఓకే, స్టార్ట్ చేసి. సో బల్బ్ వెలుగుతుంది కదా ఇప్పుడు. సో అంటే ఇప్పుడు నార్మల్ వాటర్తో వెలిగినంటే దీంట్లోనే వెలుగుతుందా బల్బు? లేదు, ఇంకా బ్రైట్గా వెలుగుతుంది అనమాట. ఓకే. సో దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాం అనమాట. అంటే ఎలక్ట్రోలైట్స్ అనేది ఉంటాయి వాటి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Na+, Cl-, ఈ విధంగా K+, ఈ విధంగా ఉంటాయి కదా, అది ఈ విధంగా ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ నీటిలో ఏమవుతుందంటే ఈ ద్రవణాల్లో ఈ ఎలక్ట్రోలైట్స్ ద్వారా కరెంట్ అనేది ప్రవహిస్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఇదే విధంగా ఇప్పుడు డిస్టిల్ వాటర్ తీసుకుంటే దాని గుండా కరెంట్ అనేది పాస్ అవ్వదు అనమాట. సో దాన్ని ఏమంటామంటే నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటాం. సో అదేవిధంగా ఉప్పు నీరు, మళ్ళీ లెమన్ జ్యూసు, అదేవిధంగా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లేకపోతే వెనిగర్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాం. అదే ట్యాప్ వాటర్ తీసుకున్నామనుకో దాంట్లో కొద్దిగా మండింది, సో బల్బ్ని లైట్ కొద్దిగా బ్రైట్ వెలిగిందనమాట. సో దీని ఏమంటాం మనము వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటాం. అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి మనకు? వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, దెన్ నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. సో నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటే అసలు వెలగదు అనమాట, బల్బ్ అనేది వెలగదు. దాన్ని అది ఏంటంటే డిస్టిల్ వాటర్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక మీరు చూసినారు నా చేతిని ఈ విధంగా రెండింటికి తగిలించినప్పుడు లైట్ ఈ బల్బ్ అనేది కొద్దిగా వెలుగుతుంది. ఓకేనా? అంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటుందా ఉండదా? ఉంటాయన్నమాట. సో మన బాడీకి, మన శరీరం కూడా కండక్టర్ అనమాట, అంటే ఎలక్ట్రిసిటీని ప్రవహింపచేస్తున్నారు. ఎందుకంటే మన బాడీలో కూడా ఎలక్ట్రోలైట్స్ అనేది ఉంటాయి కాబట్టి. సో మనకు ఏదైనా, అందుకే చెప్తారు ఎవరైనా కరెంటు టచ్ మన ప్లాస్టిక్ చెప్పులు కానీ లేకపోతే కింద మనకు తేమ లేకుండా ఉండే గుడ్డ కానీ వేసుకోవడం కానీ, చేతులకి గ్లౌస్ వేసుకుని కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అర్థమైంది ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ అండ్ నాన్ ఎలక్ట్రోలైటిక్, వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే ఏమి. ఓకేనా? సో ఇదే విధంగా ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఎప్పుడైతే. ఇప్పుడు మనము ఇందాక చేసిన ప్రయోగంలో ఈ పెన్సిల్ లెడ్ పెట్టినాం కదా, గ్రాఫైట్ రాడ్ ఇది పెట్టాం కదా, దీంట్లో బల్బు వెలిగిందా లేదా? వెలిగింది. సో ఇది ఇప్పుడు కండక్టరా ఇన్సులేటరా? కండక్టర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు వాటర్ ఉంది కదా, సో దాన్ని వాటర్ కూడా మనకు నేచర్లో దొరికి అది ఒక రకమైన రసాయన పదార్థమే, అవునా? దాంట్లో ఏమేమి ఉంటాయి? ఫార్ములా ఏం దాంది? H2O అంటాం, అవునా? H2O అంటే ఒక H అంటే హైడ్రోజన్, O అంటే ఆక్సిజన్. సో ఎన్ని హైడ్రోజన్లు ఉంటాయి దాంట్లో? 2 హైడ్రోజన్. H2 అని రాస్తాం కదా, అందుకు 2 ఉంటాయి అన్నమాట. ఆక్సిజన్ ఒకటి. ఇప్పుడు దాన్ని సపరేట్ చేయగలమా మనము? ఓకే, సపరేట్ చేయగలం. సో దాన్ని ఏ విధంగా సపరేట్ చేయాలంటే దానికి మనం ఒక రకమైన సెటప్ చేసుకోవాలి. దానికి కావాల్సింది ఇదేమిది? లెడ్, పెన్సిల్ లెడ్, గ్రాఫైట్ రాడ్స్. దాంతోపాటు ఇక్కడ చూసినానంటే ఇది 9 volts బ్యాటరీ అయింది, దీనికి కనెక్టింగ్ వైరు. ఓకే, క్లియర్? సో క్రోకోడైల్ క్లిప్స్ అన్నమాట, దీన్ని క్రోకోడైల్ క్లిప్స్ అంటారు అన్నమాట. అంటే కనెక్షన్ ఇవ్వడానికి మనకు బాగుంటుంది. సో ఈ క్రోకోడైల్ క్లిప్స్ని ఈ విధంగా ఈ వైర్కి
కనెక్షన్ ఇవ్వాలి, దీన్ని తీసేస్తాం. సో మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్యాటరీకి క్లిప్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ విధంగా ప్రెస్ చేసినామంటే సరిపోతుంది. ఇది ఒక సెటప్ మనకు వచ్చింది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రాడ్ ఉంది కదా గ్రాఫైట్ రాడ్, దీన్ని 2 ముక్కలుగా చేసుకొని ఒకటి ఈ బ్లాక్ కలర్ క్రోకోడైల్ క్లిప్ ఉంది కదా దీనికి ఈ విధంగా అటాచ్ చేయాలి. ఈ ఇంకో ముక్కని ఈ రెడ్ కలర్ ఉన్న పిన్కి ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు వాటర్ తీసుకుంటాం. ఇక్కడ ఇది ఏటువాలుగా ఉంది కాబట్టి ఫ్లాట్గా ఉండాలి, అందుకోసం ఈ విధంగా పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ సో మనం ఏం చేస్తామంటే ఒక టీ కప్ తీసుకుంటున్నాము, దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ డ్రాపర్ ఉంది కదా ఏమిది, దీంతో కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇక్కడ వేయండి మధ్యలో ఒక 3 ఓకే ఓకే ఉంది పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఉంది కదా ఒకటి టచ్ కాకూడదు ఈ విధంగా, బట్ ఈ రెండింటిని మీరు ఏం చేయాలంటే వాటర్ ఇక్కడ వాటర్ డ్రాప్లు వేసినారు కదా ఈ వాటర్లో పెట్టాలంటే రెండింటిని ఈ వాటర్లో డిప్ చేయండి. చేసి ఏం జరుగుతుందో చూడండి, అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒకటో టచ్ కాకూడదు వాటర్లో, ఈ 2 వాటర్ తగలాలి అన్నమాట. అక్కడ ఏమైనా జరుగుతుందా, బబుల్స్ రావడం కానీ నెమ్మది చిన్న బబుల్స్ రావడం కానీ కనిపిస్తుందా? వస్తుంది బబుల్స్, చిన్న బబుల్స్. అంటే ఇట్లా కదిలించకూడదు అనమాట, అట్లా పెట్టాలి కదిలించకుండా. కనిపిస్తుందా చిన్న బబుల్స్? ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే రసాయన శాస్త్రంలో దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి. మనం ఇందాక పెన్సిల్ లెడ్స్ అని పెడతాం, గ్రాఫైట్ రాడ్స్ అనవచ్చు, పెన్సిల్ లెడ్స్ అంటారు కదా. దీనికి 2 ఇక్కడ చూసినా అంటే ఇదేమిది బ్యాటరీ, ఇక్కడ ఏముంది ప్లస్, ఇక్కడ ఏముంది మైనస్. సో దీన్ని ఏమంటారంటే టెర్మినల్స్ అంటాం అన్నమాట. సో బ్యాటరీలో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 2. ఏ టెర్మినల్? ప్లస్ మైనస్. ఓకే, ప్లస్ మైనస్. దీన్ని పాజిటివ్, దీన్ని నెగిటివ్ టెర్మినల్ అంటాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే పాజిటివ్ దానికి ఏ రంగు వైర్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ దానికి ఏ రంగు వైర్ వచ్చింది, బ్లాక్. ఓకేనా? సో ఇది పాజిటివ్ అయితే ఇది కూడా ఏమవుతుంది పాజిటివ్, ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్. కానీ ఇక్కడ ఏమంటే దీనికి ఒక 2 వీటికి 2 పేర్లు ఉన్నాయన్నమాట. మామూలుగా మనం పెన్సిల్ లెడ్స్ లేదా గ్రాఫైట్ రాడ్స్ అన్నాం కదా, కెమిస్ట్రీలో ఏమంటే దీనికి 2 పదాలు ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోడ్స్ అంటాం. ఏమంటాము? ఎలక్ట్రోడ్స్ అంటాం. సో ఆ ఎలక్ట్రోడ్స్ ఒకటి అన్నీ కూడా ఇక్కడ పాజిటివ్ టెర్మినల్స్ ఉండేది, పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏమవుతుందండి యానోడ్ అంటాం మళ్ళీ. ఓకే, యానోడ్. సో నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏమంటాము క్యాథోడ్ అంటాం. ఓకేనా? సింపుల్, ఇది గుర్తుపెట్టుకోవడం. ఓకేనా? సో దాన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇదేమిది పానిక్. ఏమిది పానిక్. పానిక్ అంటే ఏమంటే పాజిటివ్, ఓకే, అది ఎన్ అంటే నెగిటివ్ అనమాట. సో పాజిటివ్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్. ఏ ఉంది కదా ఇక్కడ, నెగిటివ్ ఇండికేట్స్ క్యాథోడ్. ఓకేనా? అర్థమైందా? పానిక్ అంటే ఇక్కడ ఎలా ఈ పదం గుర్తుపెట్టుకోవచ్చు మనం. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈస్ యానోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఈస్ క్యాథోడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఏది క్యాథోడ్, దీంట్లో నెగిటివ్ అంటే ఇది కదా బ్యాటరీది, ఇది క్యాథోడ్, ఇది యానోడ్. ఓకేనా? సరే, అర్థమైంది ఇప్పుడు. సో మనకు ఏమవుతుంది ఇక్కడ, ఈ విధంగా వాటర్లో ఈ విధంగా మనం పెట్టాం. ఓకే, ఒక్కసారి ఏం చేస్తామంటే ఈ టీ కప్లోనే పెట్టి చూస్తాం, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇటు చూడండి, ఇక్కడ బబుల్స్ అన్నది నెమ్మదిగా వస్తుంది కదా, చిన్న బబుల్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చేసినాం, వాటర్ అనేది ఏం సొల్యూషన్ అని చెప్పినాము,
వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనమాట. సో మనం ఈ ప్రయోగాన్ని చూడాలంటే మనం ఏం చేస్తామంటే దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కలుపుతాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుందో చూస్తాం ఒకసారి. దీంట్లో ఏం వేసినామో సాల్ట్ వేసినాం కొద్దిగా. ఓకే, సో దీంట్లో కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటా ఉన్నాం మనం. ఓకేనా, క్లియరా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా. ఇక్కడ చూసారా బబుల్స్ వస్తా ఉన్నాయి. చూడండి అమ్మ, వచ్చి మీరు చూడండి, అట్లా కదిలించకూడదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బబుల్స్ ఎస్ సార్. ఇక్కడ ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఎక్కడ తక్కువ బబుల్స్ వస్తున్నాయి. మీరు కావాలంటే కలరే చెప్పండి, పర్వాలేదు. ఏ వైర్ దగ్గర ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి, ఏ విధంగా బ్లాక్ వైర్ దగ్గర, రెడ్ వైర్ దగ్గర తక్కువ వస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామని మనం, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పినాము. సో నెగిటివ్ టెర్మినల్ ఉన్నది క్యాథోడ్, ఇక్కడ ఈ పాజిటివ్ టెర్మినల్ ఉన్నది యానోడ్ అనమాట. ఓకే, అందువల్ల క్యాథోడ్ దగ్గర ఎక్కువ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుందంటే చూస్తాం మళ్ళీ. ఓకేనా, మనకు మామూలుగా H2O అంటాం కదా, వాటరు. ఇక్కడ H2O అంటాం కదా, వాటర్. ఫస్ట్ వాటర్ చూస్తాం, మళ్ళీ ఇంకో సాల్ట్ గురించి మళ్ళీ చూస్తాం. ఇక్కడ ఏది ఎక్కువగా ఉంది? హైడ్రోజన్. ఓకే, ఇది 2 ఉన్నాయి, ఇది ఒకటి. అంటే 2:1 రేషియోలో ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనకు క్యాథోడ్ దగ్గర ఎక్కువ బబుల్స్ అనేది వస్తాయి. సో ఓకే, సో ఎందుకు అలా వస్తుంది అంటే మనం వాటర్ని ఈ ఎలక్ట్రాలిసిస్ అంటాం, ఈ ప్రాసెస్ అంతా మనం. ఓకేనా, ఈ వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ చెప్పినా మనం క్యాథోడ్ యానోడ్ అనమాట. క్యాథోడ్ దగ్గర వివిధ ప్రయోగాలు, వివిధ రియాక్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది, మనకు ఫైనల్గా వచ్చేది H2 అంటాం. H2 అంటే హైడ్రోజన్, అది గ్యాస్ కదా, గ్యాస్. సో ఇక్కడ మన మళ్ళీ అదే యానోడ్ దగ్గర మనకి ఏమొస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఫామ్ అవుతుంది. 2 గ్యాసెసే కదా, సో పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ ఎక్కువ ఉన్నది ఏది, హైడ్రోజన్. అందువల్ల ఎక్కువ బబుల్స్ అనేది వస్తుంది అనమాట. అది ఎక్కడ ఫామ్ అవుతుంది హైడ్రోజన్ అనేది మనకు క్యాథోడ్ దగ్గర. ఆక్సిజన్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకు యానోడ్ దగ్గర. ఓకేనా, సో ఇవి కాకుండా దీంతో పాటు మనం ఇంకోటి ఏం వేసినాం, మనము ఉప్పు వేసినాం, సాల్ట్ కలిపినాం కదా, అదేం జరగచ్చో చూస్తాం ఇప్పుడు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దానికి ఒక ఇండికేటర్ తీసుకుంటా ఉన్నాం. ఓకేనా, దీన్ని ఏమంటారంటే ఫినాప్థలిన్ అంటాం. ఫినాప్థలిన్ ఇండికేటర్ మీకు తెలిసి ఉంటుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది మనము ఏదైనా బేస్ సొల్యూషన్లో, మీరు డిటర్జెంట్ అవ్వచ్చు, షాంపూ అవ్వచ్చు, సోప్ సొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే NaOH సోడియం హైడ్రాక్సైడ్ అని విన్నారా, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో దాంట్లో కలిపినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆ వాటర్లో కలిపి ఆ ద్రావణంలో ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పింక్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో జనరల్గా మనకు చూస్తే ఇది కలర్లెస్ సొల్యూషన్ అనమాట. చూసినట్టే ఒక డ్రాప్ వేసి చూపిస్తాను మీకు, చూడండి. చూసారా కలర్, ఇక్కడ కలర్లెస్గా ఉంది, వాటర్ లాగానే అనిపిస్తుంది కదా. కానీ ఈ NaOHతో కానీ, సోప్తో కానీ, డిటర్జెంట్ సొల్యూషన్తో కానీ కలిపినప్పుడు మనకు పింక్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా, సో అందువల్ల దీన్ని ఏమంటామంటే మనం బేస్ ఇండికేటర్ అంటాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే అదే విధంగా మనము ఒక పెట్రీ ప్లేట్ తీసుకుందాం. ఓకేనా, పెట్రీ ప్లేట్కి ఏం చేస్తామంటే ఇదేది ఇందాక మనం సాల్ట్ కలిపినాం కదా, ఆ సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఏ రంగులో ఉంది అది, కలర్లెస్ ఉంది. అవునా, ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేసి చూస్తాం ఏమొస్తుంది అనేది. ఏమైనా రంగు మారిందా ఇప్పుడు, ఏమొచ్చింది, నార్మల్ కలర్లెస్గానే ఉంది చూడండి, ఈ సైడ్ ఎలాంటి రంగు రాలేదు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్రండి, ఇప్పుడు ఇందాక మీరు ఈ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఆ వాటర్లో పెట్టండి, ఆ వాటర్లో డిప్ చేయండి. ఒకటికొకటి తగలకూడదు, ఇది తగలచ్చు, వాటర్ తగలలేదు ఇది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి,
కదిలించొద్దు చేతులు. ఏమైంది? కలర్ ఎక్కడ కలర్ వస్తుంది? బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా, ఆ సైడ్ మనకు రంగు అనేది వస్తూ ఉంది. సో అదే విధంగా ఇంకోసారి ఏం చేస్తామంటే, ఇది పక్కన అలానే ఉంది, ఇంకో ప్లేట్ తీసుకుంటాం మనము, ఇది పక్కన పెడతాం ఇక్కడ. ఓకేనా? మళ్ళీ ఏం చేస్తామంటే దీనికి సాల్ట్ సొల్యూషన్ ఉంది కదా, సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం. ఓకే, ఈ సాల్ట్ సొల్యూషన్కి మనము ఇంకొక ఇండికేటర్ అనేది ఉందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. ఓకేనా? ఇది ఏ రంగులో ఉందో చూస్తాము ఒకసారి, ఇక్కడ వేసి చూపిస్తాం మీకు. సో ఇప్పుడు ఏ రంగులో ఉంది? ఇది గ్రీన్ రంగు. దీన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటాం అనమాట. అంటే ఇక ఫినాప్థలిన్ ఇండికేటర్ మనము ఓన్లీ బేస్ మాత్రమే పరీక్షించగలం. సో దీంట్లో అయితే యాసిడ్ను కనుక్కోవచ్చు, బేస్ను కనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది నార్మల్గా న్యూట్రల్గా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అది మనకు యాసిడ్లో వేసినప్పుడు వేరే కలర్ వస్తుంది, బేస్లో వేసినప్పుడు వేరే కలర్ వస్తుంది అన్నమాట. సో మూడు రకాల రంగులు వస్తాయి. అందువల్ల ఈజీగా ఒకే ఇండికేటర్ ఇచ్చేసి యాసిడ్ బేస్ కనుక్కోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే, ఇందాక ఉప్పు నీళ్ళు తీసుకున్నాం కదా, సాల్ట్ వాటర్, దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నామంటే యూనివర్సల్ ఇండికేటర్ యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఎలక్ట్రోడ్ రెండు దీంట్లో డిప్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ బ్లాక్ వైర్ సైడ్ ఏ రంగు వస్తుంది, రెడ్ కలర్ వైర్ ఉన్న సైడ్ ఏ రంగు వస్తుంది చెప్పండి చూస్తాం. బ్లాక్ ఉన్న సైడ్ పర్పుల్ వస్తుంది, రెడ్ ఉన్న సైడ్ ఎల్లో వస్తుంది. ఓకేనా? అవును, అర్థమైందమ్మా. చూసినారా మీరు? ఓకే, తీసేసేయండి, పక్కన పెట్టేయండి. సో ఎందుకు అలా వస్తుందంటే ఇక్కడ చూడండి. సో మనం ఆల్రెడీ చెప్పినాం అనమాట. దీన్ని మనకు ఎలక్ట్రోడ్స్ అంటాం కదా, పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్, యానోడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినాడంటే మనకు ఈ క్యాథోడ్ ఉంది కదా, క్యాథోడ్ దగ్గర ఏమవుతుందంటే, మనము ఎప్పుడైతే ఈ సాల్ట్ వాటర్లో మనం ఈ విధంగా ఎలక్ట్రోడ్స్ ద్వారా కరెంట్ పాస్ చేస్తామో అప్పుడు అది వాటర్ అనేది విడిపోతుంది. ఓకేనా? H2 ఒకటిగా ఉంటుంది. ప్లస్ మనం ఉప్పునేమంటాం మనము కెమిస్ట్రీ పరంగా రసాయనికంగా NaCl అంటాం, సోడియం క్లోరైడ్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఉంది ఇప్పుడు? ఒకటి వాటర్ ఉంది, ఇంకోటి సోడియం క్లోరైడ్, సాల్ట్ ఉందన్నమాట. సో ఈ రెండిటికి కరెంట్ పాస్ ఎలక్ట్రోడ్స్ ద్వారా మనం ఒక విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఏమవుతుందంటే అవి విడిపోతుంది. ఎలా విడిపోతుంది అంటే, ఒక క్యాథోడ్ దగ్గరేమో H+ అయాన్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ NaCl కూడా ఉంది కదా, ఇది Na+ అయాన్గా విడిపోతుంది అనమాట. అదే యానోడ్ దగ్గర ఏమవుతుంది, మనకు OH- అయాన్ గాను Cl- అయాన్ గాను మారిపోతుంది. ఓకేనా? Cl అంటే లైక్ క్లోరిన్ లాగా, మీకు తెలిసి స్మెల్ చూసింటారు కదా, మీరు అది చేసినప్పుడు ఇక్కడ కూడా ఎలక్ట్రోలిసిస్ చేసినప్పుడు చూసినారంటే ఆ స్మెల్ అనేది క్లోరిన్ స్మెల్ అనేది వస్తుంది. మీకు బ్లీచింగ్ పౌడరు అంతా చూసినారు కదా, ఎక్కడైనా క్లోరిన్ ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎందుకు కలర్ ఇక్కడ రంగు మారింది యూనివర్సల్ ఇండికేటర్లో కానీ ఫినాప్థలిన్ ఇండికేటర్ అంటే, ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ క్యాథోడ్ ఎక్కడ ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ పెట్టినప్పుడు మనకి ఎక్కడ రంగు మారింది పింక్ కలర్? క్యాథోడ్ దగ్గర. క్యాథోడ్ దగ్గర ఏమవుతుందంటే ఈ Na+ ఉంది కదా, ప్లస్ ఈ OH- అనేది ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే మనకు NaOH అనేది వస్తుంది అక్కడ. NaOH అనేది క్షారం, బేస్ అనమాట. సో అందువల్ల మనకు పింక్ కలర్ అనేది వచ్చింది అనమాట. సో అదేవిధంగా ఈ యూనివర్సల్ ఇండికేటర్ మనకు క్షారం దగ్గర ఏమవుతుందంటే పర్పుల్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసింది, ఇక్కడ అయిపోయింది ఇది. ఓకే, ఇంకేదేది ఉంది మనకి ఇక్కడ? హైడ్రోజన్, H+ అయాను, మళ్ళీ Cl- అయాన్ ఉండే. ఇవేమవుతుందంటే ఇక్కడ యానోడ్ దగ్గరకు వచ్చి ఏమవుతుందంటే ఇక్కడ HCl అంటే ఇక్కడ ఇంత సింపుల్గా ఫామ్ అవుతుంది. ఇంకా వేరే వేరే రియాక్షన్ జరుగుతాయి ఇక్కడ, ఆక్సీకరణం చేయగలం అని అంటారు వాటిని. ఆ క్రియల వల్ల ఏమవుతుంది మనకు ఫైనల్గా HCl అనేది ఫామ్ అవుతుంది. ఆ HCl అనేది వల్ల ఇక్కడ ఏమవుతుంది చూసారంటే రెడ్ కానీ ఎల్లోయిష్ రెడ్ కలర్, ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో మారింది కదా, అందువల్ల HCl అనేది ఫామ్ అవుతుంది. అర్థమైంది ఎప్పుడు ఎలక్ట్రాలిసిస్ అంటే? సో మనకు దీనే ఏమంటారంటే డికంపోజిషన్ ఆఫ్
డికంపోజిషన్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకేనా, ఎలక్ట్రిసిటీ ద్వారా వాటర్ అనేది డికంపోజ్ అయిపోతుంది. ఓకేనా, అది రెండుగా విడిపోతుంది, H+ మళ్ళీ OH- అయాన్ గాను, మళ్ళీ NaCl అనేది Na+Cl- అయాన్గా విడిపోతుంది కాబట్టి దాన్ని డికంపోజిషన్, ఎలక్ట్రికల్ డికంపోజిషన్ అంటాం. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు. సో ఏ విధంగా రంగులు, సో ఈ విధంగా చేసుకోవడం మీరు ఈ చిన్న ఇది మీకు బ్యాటరీ దొరుకుతుంది, ఈ పెన్సిల్ లెడ్స్ మీ దగ్గర ఉంటాయి, ఈ క్రోకోడైల్ క్లిప్స్ లేకపోయినా కూడా మీరు సెలో టేప్తో స్టిక్ చేసేయచ్చు. సో మీరు ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ ఇండికేటర్ లేదనుకోండి, మీ ఇంట్లో లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ ఈ ఇండికేటర్ దొరకకపోతే కొద్దిగా హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ తీసుకొని దానిలోకి మందారం పువ్వులు తెలుసు కదా, ఆ మందారం ఏ రంగులో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆ మందారపు పువ్వుల రేకులను మీరు వాటర్లో వేసినారంటే దాంట్లో ఉన్న రంగు మొత్తం కరిగిపోతుంది ఆ వాటర్లోకి. మీరు అదే వాటర్ని తీసుకుని ఈ విధంగా చేశారంటే అది కూడా ఈ విధంగా రంగులు మారుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫస్ట్లో చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రయోగం ద్వారా మనకి ఏం తెలిసింది, సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్? 3 రకాలు ఉంటాయి. ఒకటి వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, నాన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఓకేనా, వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే లైక్ ట్యాప్ వాటరు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే సాల్ట్ వాటరు, లెమన్ జ్యూస్, వెనిగర్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అదే వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే డిస్టిల్ వాటర్, ఎందుకంటే వాటి ద్వారా మనకు కరెంట్ అనేది పాస్ అవ్వదు, అదేవిధంగా డిసోషియేట్ అనేది అవ్వదు, అయాన్స్గా ఫామ్ అవ్వదు మనకు. ఓకేనా, అది ఓకేనా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఇప్పుడు అర్థమైందా మనకు ఆ ప్రయోగం ద్వారా ఏం అర్థం చేసుకుని ఎందుకు మనము కరెంటు పనులు చేసేటప్పుడు చేతికి గ్లౌస్ వేసుకోవడం కానీ, మన కాళ్ళకి చెప్పులు వేసుకోవడం కానీ, వెండు గుడ్డ పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవునా, ఎందుకంటే అవన్నీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయనివ్వదు అది. ఓకేనా, అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు HCl మనకు వాటర్ ఉంది, NaOH ఉంది, దాన్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అంటే ఈ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ పద్ధతి ద్వారా మనం వాటిని సపరేట్ అని చేయొచ్చు అనమాట. సో క్యాథోడ్ ఉంటాయి, యానోడ్ ఉంటాయి. సో క్యాథోడ్ దగ్గర ఏది ఫామ్ అవుతా ఉంది, యానోడ్ దగ్గర ఏ కాంపోనెంట్ ఫామ్ అవుతా ఉంది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ విధంగా ఇండికేటర్స్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈరోజు మనం మన ఇంటిలో దొరికే వస్తువులతో ఎలక్ట్రోలైట్ కెమిస్ట్రీని ఏ విధంగా మనంతకు మనం సొంతంగా ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఆ ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా ఏ కాంపోనెంట్స్ అనేది ఫామ్ అవుతాయి అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.